హలో వ్యూవర్స్, మా యోగి కోసం హెల్తీగా చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఎలా చేశానో చెప్తాను. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా? ఇందులో ఏమన్నా మిస్ అయిందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. నేనైతే ఎగ్జాక్ట్గా ఇదే కప్తో కొలతలు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ బాదం తీసుకున్నాను. ఈ బాదం అయితే డైరెక్ట్గా వేయలేదండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఒక కప్పు బాదంకి నాకు ఎగ్జాక్ట్గా 3/4 కట్ చేసిన తర్వాత బాదం వచ్చింది. ఇంకా ఇలా డేట్స్ అయితే ఆ కప్తో 2 కప్స్ తీసుకున్నానండి. ఇంకా చక్కగా స్టవ్ అంటించేసి గిన్నె నెయ్యి అయితే వేసేసాను. నెయ్యి తింటే లావ్ అయిపోతామని చాలామంది అంటున్నారండి. సో నెయ్యి తింటే అయితే లావ్ అవ్వము. నేనైతే యోగికి అన్నీ కూడా చక్కగా గీలోనే రోస్ట్ చేసుకున్నానండి. జీడిపప్పు, అలాగే కిస్మిస్, మఖానా కూడా రోస్ట్ చేసుకున్నాను. జీడిపప్పు 1 కప్పు, కిస్మిస్ 1 కప్, మకానా ఆ కప్తో 3 కప్స్ తీసుకున్నాను. ఈ బాదం వచ్చేసి 1.5 కప్ అయిందండి. ఇవి మొత్తం కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నప్పుడు ఈసారి నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అయ్యాను. అది ఏంటి అంటే కోకో పౌడర్ వేసాను. లాస్ట్ టైం కోకో పౌడర్ వేస్తే మమ్మీ అంది కొంచెం చేదులా అనిపించిందని. సో ఒక్కదాని కోసం అయితే నేను పౌడర్ అని అలాగే కొంచెం పటిక బెల్లం పొడి కూడా వేసానండి. సో ఇవన్నీ కూడా వేసి చక్కగా గ్రైండ్ అయితే చేసేసి చాక్లెట్ గ్రైండ్ మొత్తం అంతా కూడా పొడి అయిపోయిన తర్వాత డేట్స్ లాస్ట్లో వేసుకుని మిక్సీ పట్టాలండి. అయితే ఇవన్నీ వేయించేసుకున్నాను, కానీ బాదం చాలా సన్న సెగన వేగితేనే టేస్ట్ ఉంటుందని మమ్మీ ముందే చెప్పింది. సో అందుకని చెప్పి బాదం కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకున్నాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. పొగలొచ్చేస్తుంది ఏమైపోయింది అనుకోకండి. ఇలా జస్ట్ ఓన్లీ నట్స్ వరకు గ్రైండ్ చేస్తే ఇట్లా ఉందండి. ఇందులోనే కోకో పౌడర్, పటిక బెల్లం కూడా వేసాను కదా, కలర్ అయితే ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయిందండి. సో ఇంకా పలుకుంది, ఇంకా బాగా ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి. అప్పుడే మనకి పిల్లలు తినడానికి ఈజీగా ఇష్టపడతారు. అందుకని చెప్పి మోస్ట్లీ మొత్తానికి ఫైన్ పౌడర్లా అయితే చేసిన తర్వాత లాస్ట్లో డేట్స్ వేసి మళ్ళీ చక్కగా మొత్తం అంతా ఒక ముద్దలాగా అయిపోతుందండి. అందులో ఈసారి నేతిలో వేయించానేమో చక్కగా ఇలా పిండుతుంటే నెయ్యి అలా కారిపోతూ ఉందండి. ఇంకా నెయ్యి అయితే హెల్త్కి కూడా మంచిది. సో అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లో ఈ చాక్లెట్ మౌల్డ్స్ అయితే ఎప్పుడో ఆర్డర్ పెట్టాను. లాస్ట్ టైం కూడా ప్రిపేర్ చేశాను, కానీ నేను వీడియో తీయలేదు. ఇంకా ఈ చాక్లెట్ మౌల్డ్స్కి చక్కగా గీ అప్లై చేసేసి చేసిన ముద్దంతా కూడా ఈ చాక్లెట్లో పెట్టేసి ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే చాలండి. ఇట్లా మొత్తం చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఇంకా స్కూల్ నుంచి రాగానే టేస్ట్ చేసి అమ్మ సూపర్గా ఉన్నాయి అని చెప్తుందని ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. తీరా మాతో పాటు ముస్నూరు క్లాస్కి అయితే వచ్చేసిందండి. తీరా వచ్చిన తర్వాత బండి మీద స్లీప్ వేసేసింది. ఇంకా అది ఎప్పుడు టేస్ట్ చేసింది ఏమో అనుకున్నా, కానీ రాగానే చక్కగా టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అని చెప్పేసింది. ఇంకా మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాగే హెల్తీగా చాక్లెట్స్ చేసి పెడతారా? నేనైతే మా యోగికి లాస్ట్ 2 ట్రిప్స్ నుంచి ఇట్లనే చాక్లెట్స్ చేసి పెడతానండి. సో నా చాక్లెట్ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసేసేయండి.